హాయ్! హలో అండి. వెల్కమ్ టు 'భారత్ స్పెషల్'. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో నేను చాలా ఇన్‌స్టంట్ రెసిపీని, అది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. జస్ట్ మనం లేచిన వెంటనే ఈ బ్యాటర్‌ని ప్రిపేర్ చేసేసుకున్నామంటే చాలండి. తొందరగా అయిపోతుంది. ఈ రెసిపీని చూసే ముందు మన ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో చూసారు కదండీ! ఇవైతే సన్న సగ్గుబియ్యం అనమాట. సో నేనైతే ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు బియ్యపిండి అండ్ అలానే ఒక కప్పు సూజీ, నార్మల్ సూజీ అండి, వేయించింది కాదు. సో సూజీ అండ్ అలానే ఇలా ఒక కప్పు సన్న సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను అనమాట. సో వీటన్నిటిని యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా కంబైన్ చేసేసుకోవాలండి. అండ్ దానిలోనే ఇలా ఒక 1 కప్పు పెరుగును కూడా యాడ్ చేసేసుకొని బాగా కంబైన్ చేసేసుకోవాలండి. సో ఇలాగా అన్నిటిని బాగా కంబైన్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాటర్‌లోకి మనకి టోటల్‌గా 2 కప్స్ వాటర్ అయితే పడతాయండి. సో నేనైతే ఇక్కడ ఏంటంటే వాటర్‌ని ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా బ్యాచెస్ వైస్‌గా యాడ్ చేశాననమాట. సో ఫస్ట్ అయితే ఒక 1 కప్పు వాటర్‌ని యాడ్ చేసేసి బాగా కంబైన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకొక హాఫ్ కప్‌ని ఇలాగా యాడ్ చేసేసుకొని పిండిని ఒక 15 మినిట్స్ పాటు నేనేంటంటే పక్కన పెట్టేసేసుకున్నాను అనమాట. సో బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి మనం సోక్ చేసుకునే ముందే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. సో ఇలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం చక్కగా ఇలా బాగా కంబైన్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేసుకుంటే గనక సో ఇలాగా కొంచెం గట్టిపడుతుందండి. సో ఇలా కొంచెం గట్టిపట్టిన తర్వాత సో ఇప్పుడు ఇందులోకి ఇంకొక హాఫ్ కప్పు వాటర్‌ని యాడ్ చేసేసి బ్యాటర్ అనేది చక్కగా మనకి ఇలా బాల్స్‌గా అంటే ఉండలుండలుగా ఏమీ లేకుండా చక్కగా ఇలా కంబైన్ చేసేసుకొని పెట్టుకోవాలనమాట. సో ఇప్పుడు ఇందులోనే కొంచెం జీలకర్రని అలానే కొంచెం సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని పెట్టుకోవాలండి. ఇలా చక్కగా కంబైన్ చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక ప్యాన్‌ని పెట్టేసేసుకొని ఇలా కొంచెం ఆయిల్‌ని కూడా యాడ్ చేసేసుకొని అది కొంచెం వేడైపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసేసిన బ్యాటర్‌ని కూడా ఇలాగ యాడ్ చేసేసుకొని లైట్‌గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ఇదైతే మరీ పలుచగా రాదండి. కొంచెం మనకి లావుగా వస్తుందండి. సో ఇలాగా కొంచెం బాగా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసేసుకోండి. సో ఇలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలానే కొంచెం మిర్చి అండ్ దాంతోపాటు కొంచెం కొత్తిమీరని కూడా ఇలాగా యాడ్ చేసేసుకొని క్రష్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పు ఉంటాయి కదండీ! సో వీటిని లైట్‌గా చిన్న ముక్కలుగా ఇలా క్రష్ చేసేసి పెట్టుకోవాలండి. సో ఇలాగా ప్రెస్ చేసిన తర్వాత ఒక్కసారి మనం మీడియం ఫ్లేమ్‌లో చక్కగా కుక్ చేసేసుకోవాలనమాట. ఒక్క 5 మినిట్స్ పాటు. సో ఇలాగా మనకి ఇలా చుట్టూ కూడా కొంచెం ఇలాగా ఫ్రై అయినట్టు కొంచెం గోల్డెన్ కలర్‌లో అలా వస్తే కనుక మనం వేరే వైపు కూడా ఫ్లిప్ చేసేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసేసుకుంటే మనకి ఇదనేది చక్కగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని చక్కగా పీనట్ చట్నీతో కానీ లేదంటే అల్లపు చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉందండి. సో మీరు ఎప్పుడన్నా ఇంట్లో హడావుడిగా ఉండి ఇలాగా ఏమి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్‌గా ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మీ భారతి.